హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో పన్నీర్ చీజ్ పరోటా చేశానండి. ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, తురుముకున్న పన్నీరు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి కాసేపు వేగనిచ్చి చల్లారనివ్వాలి. తర్వాత ఒక గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకుని నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చల్లారిన పన్నీర్లోకి 1 కప్పు చీజ్ని వేసుకుని కలుపుకోవాలి. పన్నీర్ని ఫ్రై చేయకపోయినా పర్వాలేదండి, కొంచెం పచ్చివాసన లేకుండా ఉంటుందని నేను ఫ్రై చేశాను. కలుపుకున్న పిండి ముద్దలో చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ముందుగా రెడీ చేసుకున్న పన్నీర్ని స్టఫ్ చేసుకుని పిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకుని అది బాగా వేడయ్యాక చపాతీని వేసి 2 వైపులా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. ఎంతో టేస్టీగా పన్నీర్ చీజ్ పరోటా రెడీ. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.